కాసేపట్లో గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు వైఎస్ షర్మిల. ఎయిర్పోర్ట్ నుంచి కానూరుకు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. అక్కడే ఏపీపీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రరత్న భవన్ కు వెళ్తారు షర్మిల. ఆంధ్రరత్న భవన్ లో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహ, ఏ సమయానికి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు షర్మిల? అనంతరం ఆవిడ షెడ్యూల్ ఈ రోజు ఏ విధంగా ఉండనుంది? వైఎస్ షర్మిల బరికాజపట్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఏపీసీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక్కడి నుంచి ర్యాలీగా కానూరు వరకు ఆమె వెళ్తారు. భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపడుతుండటంతో కాంగ్రెస్ లో ఒక జోష్ అయితే కనిపిస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడి నుంచి కానూరుకు ర్యాలీగా వెళ్లిన తరువాత ఆమె ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే ఆమె బాధ్యతలు స్వీకరించగానే భారీ చేరికలు కూడా ఇవాళ ఉండబోతూ ఉన్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా షర్మిల సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. దాంతోపాటు మరికొంతమంది కూడా పార్టీ చేరారు. నిన్న ఏదైతే మాజీ మంత్రి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతోపాటు చాలా మంది టచ్ లో ఉన్నారంటూ కూడా ఇప్పటికే ఏపీసీసీ నేతలు చెప్తున్నారు. వీరంతా కూడా ఒక్కొక్కరిగా పార్టీలో చేరతారంటూ కూడా ఇప్పటికే ఏపీసీసీ వర్గాలు అటు సీనియర్ నేతలు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఏపీపై అధిష్టానం అత్యంత ఫోకస్ చేసింది. షర్మిల నియమించిన తర్వాత పార్టీపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలి, చేరికలకు సంబంధించి ప్రధానంగా బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా చెప్పినట్లుగా ఒకటి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు మాజీ ఎమ్మెల్యేలు దాదాపు 3 వరకు పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళ ఎమ్మెల్యే ఆర్కే కూడా చేరబోతున్నారు. రేపటి నుంచి కూడా మొత్తం చేరికలు ఉండబోతున్నాయని కూడా సమాచారం అయితే అందుతుంది. అయితే ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత షర్మిల నేరుగా ఆంధ్రరత్న భవన్ కి వెళ్తున్నారు. ఆంధ్రరత్న భవన్ విస్తృత స్థాయి పార్టీ బలోపేతానికి సంబంధించి సూచనలు చేసింది. ఏ విధంగా అమలు చేయాలి, పార్టీలో ఎవరో అభ్యర్థులు ఉన్నారు, ఎవరో ప్రధానంగా ప్రధానంగా ఏదైతే అన్ని విభాగాలకు సంబంధించి కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లోనే షర్మిల రాష్ట్రీయ పర్యటన చేపడతానంటూ కూడా ఏపీసీసీ వర్గాలు ఇప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే రాబోయే 2 నెలలు అత్యంత కీలకం కాబట్టి పార్టీ బలోపేతానికి సంబంధించి నియోజకవర్గాల్లో అటు జిల్లాల్లో పర్యటించే విధంగా కూడా చేస్తారు. కాబట్టి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి విధంగా కూడా రోడ్ మ్యాప్ సంబంధించి మొత్తం కూడా ఒక పెద్ద సామాజిక వర్గానికి చెందినటువంటి నేత అయితేనే తిరిగి రాబట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేత కోసం మొత్తం కూడా ఎదుగు చూసారు. ఇప్పటికే దీనికి సంబంధించి షర్మిల అయితేనే అన్నట్టుగా కూడా భావించడం జరిగింది. ఇప్పటికే షర్మిలకు సంబంధించి మొత్తం బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత మరి కాసేపట్లోనే షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆమె విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత పార్టీ బలోపేతానికి సంబంధించి ఒక దిశా నిర్దేశం కూడా చేయనున్నారు. ఎందుకంటే దాదాపు 2 నెలలు అత్యంత కీలకం కాబట్టి ఏ విధంగా తను రోడ్ మ్యాప్ చేయబోతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా పర్యటించాలి, నియోజకవర్గాలపై ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ ప్రతిదీ కూడా అటు నియోజకవర్గంలో ఉన్న నేతల్ని అడిగి తెలుసుకునే అవకాశం అవుతుంది. జిల్లాల నేతలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఫోకస్ కూడా జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం ఏపీసీసీ చెందినటువంటి నేతలంతా కూడా రావడం జరిగింది. మరి కాసేపట్లోనే ఇక్కడ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి భారీ ర్యాలీగా ఫంక్షన్ హాల్కి వెళ్తారు. అక్కడి నుంచి మొత్తం కూడా ఏదైతే ఆ ఏఐసీసీ నేతలు కూడా అక్కడ షర్మిల బాధ్యతల స్వీకార కార్యక్రమానికి రాబోతున్నారు. ప్రధానంగా ఆంధ్రరత్న భవన్ లో అత్యంత కీలకం సమావేశం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే దిశ నిర్దేశించబోతున్నారు. పార్టీ బలోపేతానికి సంబంధించి ఏం చేయాలి, పార్టీ చేరికలకు సంబంధించి ఎవరెవరు రాబోతున్నారు, ఏం చేయాలి, రాబోయే 2 నెలలు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా మొత్తం అటు నియోజకవర్గ నేతలతో పాటు జిల్లా ఇన్ఛార్జీలు మొత్తం సీనియర్ నేతలను కూడా వివరాలు అడిగి తెలుసుకునే అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి షర్మిల అయితే రాబోతున్నారు. ఎస్ నరసింహ, ఏదైతే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు, అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే సమావేశంలో కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పాల్గొంటుందా? नरेंद्र मोदी अर्चना कर रहे हैं। పాల్గొనబోతున్నారు. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే సీనియర్ నేతలు ఇప్పటికే ఇన్ఛార్జ్ ఉన్నటువంటి క్రిస్టఫర్ మయ్యప్పన్తో పాటు ఏపీసీసీ నేతలు కూడా మొత్తం ఇక్కడ
ఇక్కడికి రాబోతున్నారు. ప్రధానంగా వారంతా కూడా ఇక్కడ షర్మిల బాధ్యతలు స్వీకరించే సమయంలో కూడా రాబోతున్నారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే ఎమ్మెల్యే ఆర్కే మొత్తం కూడా ఇక్కడ అంతా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ర్యాలీకి సంబంధించి దాంతోపాటు మిగతా కూడా ఏదైతే అటు గిడుగు రుద్రరాజు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నాయి. ఆహ్వానం ఫంక్షన్ హాల్లో ఇప్పటికి దీనికి సంబంధించి పార్టీ చేరికలు ఉండబోతున్నాయి. ఎమ్మెల్యే ఆర్కేతో పాటు మరికొంతమంది కూడా ఇక్కడ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. వీరికి షర్మిల కండువా వేసి మరీ కూడా అక్కడ పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా పార్టీ చేరికలు స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. నిన్న మాజీ మంత్రి ఇడుపులపాయలో వైఎస్ షర్మిల సమక్షంలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఇవాళ కూడా చేరికలు ఉన్నాయి. దాదాపు 3-4 రోజుల పాటు ఈ చేరికలు ఉండబోతున్నాయి అనేది ఎవరెవరు ఉన్నారు, సీనియర్ నేతలతో ఎవరెవరు టచ్ లో ఉన్నారు, మిగిలిన వారు ఎవరు టచ్ లో ఉన్నారు, మొత్తం కూడా ఇవంతా బేరీజ్ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా షర్మిల రక ఒక బూస్టప్ అని ఖచ్చితంగా ఇక్కడ ఏపీసీసీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. వీరందరికి సంబంధించి కూడా షర్మిల వస్తే పార్టీకి ఖచ్చితంగా కొంత బలం చేకూరుతుంది. ఎందుకంటే వైసీపీ, టీడీపీ, జనసేన కొంత బలంగా ఉన్నాయి కాబట్టి గతంలో ఏదైతే రాష్ట్ర విభజన అనంతరం జరిగినటువంటి పరిణామాలు ఆ నష్ట చేకూర్చే నష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా కూడా షర్మిల రాకండి కూడా అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా 2024 ఎలక్షన్ రాబోయే 2 నెలలకు సంబంధించి కూడా ఒకవైపు కర్ణాటక, మరోవైపు తెలంగాణలో కూడా పార్టీ అధికారంలోకి వచ్చే నేపథ్యంలో కూడా ఏపీలో కూడా ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా అడుగులు పడుతుంది. అధిష్టానం ఇప్పటికే దీనిపైన ఫోకస్ పూర్తిగా అయితే చేసిందని చెప్పొచ్చు. షర్మిలకు పూర్తి పవర్స్ ఇచ్చారు. ఏదైతే పార్టీ అభ్యర్థులకు సంబంధించి, చేరికలకు సంబంధించి, నియోజకవర్గాల ఓటు బ్యాంకుని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలనే దాని మీద కూడా పూర్తి బాధ్యతలు షర్మిలకి అప్పచెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సీనియర్ల సలహాలు ఇక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే షర్మిల రాకుండా ఇద్దరు మాత్రమే గతంలో వ్యతిరేకించడం జరిగింది. వారిద్దరు కూడా షర్మిలకు వస్తే అవసరం అన్నట్టుగా కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ అసంతృప్తులు ఇతరత్ర ఉన్న నేపథ్యంలో కూడా షర్మిల వైపే అధిష్టానం మొగ్గు చూపింది. మరి కాసేపట్లోనే కడప నుంచి ఇప్పటికే బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లోనే గన్నవరం విమానాశ్రయానికి షర్మిల రాబోతున్నారు. ఇక్కడి నుంచి భారీ ఎత్తున ఏపీసీసీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున భారీ కార్యాలయం నుంచి ఫంక్షన్ హాల్కి చేరబోతున్నారు. అక్కడ షర్మిల బాధ్యత తీసుకోబోతున్నారు. ఎస్ నరసింహ, ఈ రోజు ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు ఇంకా ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు? మీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే మనం ఎమ్మెల్యే ఆర్కేతో కూడా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం షర్మిల చెప్పడం జరిగింది. దాంతో పాటు కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఏదైతే ఎన్నికలు తర్వాతనే తాను జాయిన్ అవుతున్నా. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు మొత్తం కూడా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు. అటు సీనియర్ నేతలతో, షర్మిలతో కూడా టచ్ లో ఉన్నారు. వారంతా కూడా పార్టీలో చేరేందుకు తుమ్మకత వ్యక్తం చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపు రేపటి నుంచి ఈ చేరికలు అనేది ఉండబోతున్నాయని చెప్పచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం ఎమ్మెల్యే ఆర్పీ తర్వాత మరికొంత మంది కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. షర్మిలతో టచ్ లో ఉన్నారు, ఆల్రెడీ మాట్లాడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చేరికలకు సంబంధించి ప్రస్తుతం వైసీపీలో ఏదైతే అసంతృప్తివాదులు ఉన్నారో వారందరినీ కూడా కాంగ్రెస్ వాదులు ఉన్నారో వారందరినీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతగా షర్మిలతో పాటు సీనియర్ నేతలతో కూడా నేరుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు కాంగ్రెస్ కండువా వేసుకోవడం జరిగింది. నిన్న ఒక మాజీ మంత్రి జాయిన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా జాయిన్ అవుతున్నారు. అంటే దాదాపు సాయంత్రం విస్తృత స్థాయి సమావేశం తర్వాత ఆ సమావేశంలో కూడా ఎవరైతే మధ్యలో చేరికలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి చేరికలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనే విధంగా కూడా షర్మిల మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ బలోపేతానికి సంబంధించి నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, గ్రామ స్థాయి, మండల స్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇలా ప్రతిదీ కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ ఇంకా 2 నెలలే ఉన్నాయి కాబట్టి ఒకవైపు షర్మిల కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సీనియర్ నాయకులతో కూడినటువంటి రోడ్ మ్యాప్ ఒకటి సిద్ధం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు ఒక వారం రోజుల్లోనే రోడ్ మ్యాప్ విడుదల చేయనున్నారు. అన్ని నియోజకవర్గాలు అటు జిల్లాల్లో మొత్తం కూడా అన్ని నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించబోతున్నారు. కానీ అది బస్సు యాత్ర చేపడతారా లేకపోతే ఏ విధంగా అంటే జిల్లాల వారి సభలు పెట్టబోతున్నారా, వారి దగ్గరికి ఏ విధంగా వెళ్ళబోతున్నారు అనేది మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఒక రోడ్ మ్యాప్ మొత్తం క్లియర్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సాయంత్రం సమావేశం తర్వాత నిర్ణయం బయటకు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 2 నెలలు అత్యంత కీలకం కాబట్టి ప్రస్తుతం తన సామాజిక వర్గంతో పాటు గతంలో ఏదైతే అటు ఒకవైపు పాదయాత్ర మరోవైపు ఓదార్పు యాత్ర చేసిన సమయంలో కూడా ఈ షర్మిలకు ఏపీలో గట్టి పట్టి ఉందనే చెప్పొచ్చు. ఆ వర్గం మొత్తం కూడా షర్మిలతో ఇప్పటికీ టచ్ లో ఉన్నారు. ఒకవైపు తెలంగాణ వెళ్ళినప్పటికీ కూడా షర్మిల తడప టచ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. అయితే ఆ క్యాడర్ మొత్తం కూడా షర్మిల ఏపీసీసీ పగ్గాలు చేపట్టిన వెంటనే మొత్తం కూడా ఆ క్యాడర్ కూడా షర్మిల వెంటే నడిచే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మరి కాసేపట్లోనే గన్నవరంకు షర్మిల రాబోతున్నారు. షర్మిల ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా ఆహ్వానం ఫంక్షన్ హాల్కి వెళ్తారు. అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించబోతే మాజీ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేను మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీలో జాయిన్ అవబోతున్నారు. థ్యాంక్ యూ నరసింహ.